హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శాంతిని ప్రబోధించే హిందూ జీవన విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని థాయిలాండ్ ప్రధానమంత్రి శ్రెటా తావీసిన్ కొనియాడారు. ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అహింస, సత్యం, సహనం, సామరస్యం వంటి హిందూ విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి సాధ్యమని అన్నారు. బ్యాంకాక్లో శుక్రవారం నాడు 3వ ప్రపంచ హిందూ మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శాంతిని ప్రబోధించే హిందూ జీవన విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని థాయిలాండ్ ప్రధానమంత్రి శ్రెటా తావీసిన్ కొనియాడారు. ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అహింస, సత్యం, సహనం, సామరస్యం వంటి హిందూ విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి సాధ్యమని అన్నారు. బ్యాంకాక్లో శుక్రవారం నాడు 3వ ప్రపంచ హిందూ మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక ప్రారంభ సదస్సులో కారణాంతరాల వల్ల శ్రెటా తావీసిన్ హాజరు కానప్పటికీ ఆయన తన సందేశాన్ని పంపారు. ప్రధాని సందేశాన్ని సభలో వినిపించారు. హిందూయిజం సిద్ధాంతాల విలువలపై ఏర్పాటు చేసిన ప్రపంచ హిందూ మహాసదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తన సందేశంలో పేర్కొన్నారు. శాంతియుత సహజీవనాన్ని భేదాలు తెలియజేస్తున్నాయని, శాంతియుత విధానాలకు ఈ సిద్ధాంతాలే మూలమని అన్నారు. 3వ ప్రపంచ హిందూ మహాసభలకు మాతా అమృతానందమయి భారత సేవాశ్రమ్ సంఘ్కు చెందిన స్వామి పూర్ణాత్మానంద్, ఆర్ఎస్ఎస్ సర్సారాంశంగ మోహన్ రావు భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, విహెచ్పి ప్రధాన కార్యదర్శి మిలింద పరాండే, ఫౌండర్ ఫెలిసిలేటర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ స్వామి విజ్ఞానంద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. 61 దేశాలకు చెందిన 2200 మంది ప్రతినిధులను ఈ మహాసభలకు ఆహ్వానించారు. 25 దేశాలకు చెందిన ఎంపీలు, మహంత్రులు హాజరవుతున్నారు. థాయిలాండ్లో ఉంటున్న 10 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఇందులో పాల్గొననున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు 3 రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.